ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ క్షేమమే నాకు ముఖ్యం. అలా అనొద్దు లక్ష్మి. లేదు కావేరి, మీ అమ్మగారి త్యాగం వల్ల విహారీ గారు ప్రాణాలతో ఉన్నారు. నాకు చూపొచ్చింది. ఆ రోజు నీ బాధ్యత విహారీ గారు తీసుకున్నారు. మీ అమ్మగారికి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట నిలబడాలి. నీకు ఏ సమస్య లేకుండా ఉండాలంటే నేను వెళ్లాల్సిందే. లక్ష్మి, వద్దు లక్ష్మి. దయచేసి నువ్వు వెళ్ళొద్దు లక్ష్మి. వాళ్ళని ఎలా అయినా ఎదుర్కొందాం లక్ష్మి. ఎలా ఎదుర్కొంటావు కావేరి? వాళ్ళ దగ్గర నీ జీవితమే ఉంది. ఆ దుర్మార్గులు ఆ వీడియోని బయట పెడితే విహారీ గారు మీ అమ్మకిచ్చిన మాట పోయినట్టవుతుంది. అలా జరగడానికి వీల్లేదు కావేరి. పోనీ విహారీ అన్నకు ఒక మాట చెప్దామా? వద్దు, ఈ విషయంలో ఛాన్స్ తీసుకోవద్దు కావేరి. ఇంకా నేను ఈ విషయం గురించి బయటకు వెళ్తున్నానని విహారీ గారికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పనని నాకు మాట ఇవ్వు. లక్ష్మి, మాట ఇవ్వు కావేరి. ఎవరికి చెప్పనని నాకు మాట ఇచ్చావు. గుర్తుపెట్టుకో. నువ్వేం బాధపడకు, హ్యాపీగా ఉండు. లక్ష్మి, నేను ఎక్కడున్నా బాగానే ఉంటాను. నీ కళ్ళల్లో మా అమ్మని చూసుకుంటున్నాను. మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏదో ఒకరోజు మళ్ళీ మనం కలుస్తాం. నేను వెళ్ళాలి. ఉంటాను. లక్ష్మి.
అమ్మా మిరాకిల్ జరిగిందమ్మా. నేను ప్రెగ్నెంట్ అమ్మా, నేను ప్రెగ్నెంట్ని. బాబుతో పాటు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ నాకు టెస్టులు చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పిందమ్మా. ఏంటమ్మా ఎందుకు కొట్టావు? ఏయ్, ఇంకొకసారి విహారీ పిలవగానే ఉబ్బి తబ్బి భయపై వెళ్ళిపోయావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా నీ కూతురు ప్రెగ్నెంట్ అని తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావనుకుంటే ఎలా కొట్టావేంటమ్మా? నీకు గర్భసంచి తీసేస్తే నువ్వు బిడ్డనెలా కంటావే పిచ్చిదానా? మరి బాబు వాళ్ళ ఫ్రెండ్ ఆ డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పింది? నువ్వు విహారితో బయటికి వెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. వెంటనే నీ ఫోన్ని ట్రాక్ చేస్తే నువ్వు వెళ్ళిన లొకేషన్ వచ్చింది. అప్పుడు విహారి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడని అర్థమైంది. అందుకే హాస్పిటల్లో డాక్టర్ గురించి తెలుసుకుని ఆ డాక్టర్కి 10 లక్షలు ఇచ్చాను కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది.